Thank you, friends, for inviting me to speak in the context of Bhagat Singh commemoration. అయితే మనం ఆల్రెడీ గంట లేట్ ఉన్నాం. 2 hours టైం ఉంది. 1:50 ఉంది. నిర్వాహకులు నా పట్ల గౌరవం వల్లనో దయ వల్లనో 35 నుంచి 40 నిమిషాల సమయం ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. అయితే నేను వచ్చే క్రమం లోపల అంటే చాలా ఏళ్ల క్రితం ఒకసారి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా మాట్లాడిన తర్వాత వేరే ఫ్రెండ్స్ నన్ను చాలా పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. అంటే అఫ్ కోర్స్ దెర్ ఇస్ ఏ కౌంటర్ narratives also emerged from the Phule Ambedkar and Periyar's perspective, even on certain kind of symbols which are long back adopted by the left-wing forces. అదేంటి అని అంటే, మీరు భగత్ సింగ్ వర్ధంతికి పోయినారు, ఉద్ధమ్ సింగ్ వర్ధంతికి చేయాలి కదా అని. సరే, అప్పుడు ఇచ్చే ఆన్సర్ నేను ఇచ్చినాను. అయితే ఇప్పుడు ఇంకొక కౌంటర్ వస్తుంటే నా మైండ్లో తొలిచింది. బహుశా ఇప్పుడు కాదు, లేదా నేను చెప్పడం వల్ల అవతల వాళ్ళు ఇట్లా స్టార్ట్ చేస్తారని కూడా కాదు. కానీ నువ్వు ఏదైనా సరే, భగత్ సింగ్ దేశం కోసం ప్రాణం ఇచ్చిండు, ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి సాయుధ పోరాటం తనకు తెలిసిన పద్ధతుల్లో మొదలుపెట్టిండు. నువ్వు 1,00,000 చెప్పినా 1,00,000 చెప్పినా ఒక 10 ఏళ్ల తర్వాత ఒక క్వశ్చన్ వస్తుంది. అదేంటి అని అంటే, భగత్ సింగ్ హిందువా కాదా? ఒకవేళ ఆయన స్వాతంత్ర పోరాటము హిందూ అయితే కన్సిడర్ చేయబడవచ్చు, లేదు అని అంటే కన్సిడర్ చేయకపోవచ్చు, లేదా కన్సిడర్ చేయకపోతే సమస్యలు ఉంటాయని అనుకుంటే నెగ్లెక్ట్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఒక 5-10 సంవత్సరాలుగా, 5 ఏళ్ళుగా నేను 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా కంటెస్ట్ చేయడానికి ఎలక్షన్స్లో డిసైడ్ అయినప్పుడు ఐ రోట్ అన్ ఆర్టికల్ దట్ మోడీ ప్రధానమంత్రి అయితే అనే ఒక టైటిల్ తోటి వ్యాసం రాశాను. అవి ఒక 2 తెలుగు డైలీ న్యూస్ పేపర్స్ లోపల, ఆ రోజుల్లో మంచి సర్క్యులేషన్ ఉన్న న్యూస్ పేపర్స్ లోపల పబ్లిష్ అయింది. ఎగ్జాక్ట్గా ఏ విషయాలనైతే నేను చర్చకు పెట్టినానో దాంట్లో దాదాపు ఒక 50-60% విషయాలంతా కూడా ఇప్పుడు వాళ్ళకు ప్రోగ్రామ్గా ఉన్నది. దాంట్లో కొన్ని విషయాల్ని ఆల్రెడీ అమలుపరిచినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. కానీ నా ప్రధానమైనటువంటి ఆర్గ్యుమెంట్ నేను దాంట్లో పెట్టింది ఏంటి అని అంటే, మోడీని ఒక ఓబీసీ అని అన్న తర్వాత, అంటే యు సీ హౌ రైట్ వింగ్ ఫోర్సెస్ ఆర్ వెరీ మచ్ కాన్షియస్ టు బ్రింగ్ సర్టన్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్. అంటే ప్రజలు అంగీకరించేటటువంటి అంశాలని ముందుగానే చాలా ప్లాన్ చేసి దాన్ని తీసుకొచ్చి ముందలు పెట్టిన తర్వాత ప్రజల నుంచే ఒక కన్సెంట్ని తీసుకొని దాని ద్వారా పాలిటిక్స్ చేయటము అని అన్నాడు. అయితే నేను ఇవాళ ఏమంటా ఉన్నాను అని అంటే, భగత్ సింగ్ని నేను రీడ్ చేసేసిన క్రమం లోపల వచ్చేటప్పుడు ఒకసారి పోతుంటే భగత్ సింగ్ ఏం పుస్తకాలు చదివి ఉండొచ్చు అని నేను అనుకున్నప్పుడు, సో భగత్ సింగ్ చనిపోయే ముందు లెనిన్ని చదివాడు అని చెప్పి ఒక వివరణ ఉన్నది. కానీ చనిపోయే ముందు చదివిండా, చదివిపోయటానికంటే ఇంకా చాలా ముందుగా చదివిండా అని అన్నప్పుడు, ఏం చదివిండా అన్నప్పుడు, చాలా ప్రధానంగా ఆయన పైన ఇంపాక్ట్ చేసినటువంటి వాళ్ళల్లో మార్క్స్ లెనిన్తో పాటు విలియం గాడ్విన్ అనేటటువంటి ఒక ఫిలాసఫరు హయ్యెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేసిండే. విలియం గాడ్విన్ అనేట ఆయన బేసికల్గా యూటిలిటేరియన్ థింకరు. కానీ యూటిలిటేరియనిజం మాత్రమే కాకుండా విలియం గాడ్విన్ లోపల ఒక అనార్కిస్ట్ లక్షణాలు కూడా ఉన్నటువంటి వాడు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే, విలియం గాడ్విన్
ఫస్ట్ అనార్కిస్ట్ థాట్ని ఈ ప్రపంచం లోపల ముందరికి తీసుకొచ్చిన వాడు అనేటటువంటి అభిప్రాయం కూడా ఉన్నది. అంటే ఆయనలో ఒక అనార్కిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక మార్క్సిస్ట్ ఉన్నాడు, ఆయనలో ఒక లెనినిస్ట్ ఉన్నాడు. వీటికి అన్నింటికంటే ప్రధానంగా మార్క్సిస్ట్ ఆయన అనార్కిస్ట్ అనటం కంటే కూడా ఆయనలో ఒక సోషలిస్ట్ ఉన్నాడు. వై యూజ్ దిస్ టర్మ్ అని అంటే సోషలిజం అనేటటువంటిది ఒక పర్టిక్యులర్ ఇజం లాగా ఉండినటువంటిది కాదు. సోషలిస్టులు అనేక రకాలుగా ఉన్నారు. ముఖ్యంగా భారతదేశంలోకి వస్తే లోహియన్ సోషలిస్ట్ అన్నాం, జయప్రకాష్ నారాయణ సోషలిస్ట్ అన్నాం, అంబేద్కర్ సోషలిస్ట్ అన్నాం, గాంధీని సోషలిస్ట్ అన్నాం, నెహ్రూని సోషలిస్ట్ అన్నాం, కమ్యూనిస్టులు సోషలిస్టులు, మార్క్సియన్స్ సోషలిస్టులు. ఇండియాలో కూడా ఒకవేళ నియో మార్క్సియన్స్ అనార్కిస్టులు ఉంటే వాళ్ళని కూడా మనం సోషలిస్ట్ అన్నాం. సోషలిస్టులు ప్రపంచం లోపల అనేక రకాలుగా ఉన్నారు. అయితే ఈ సోషలిస్ట్కి కేవలము ఒక ఎకనామిక్ పర్స్పెక్టివ్, యాంటీ కలోనియల్ పర్స్పెక్టివ్ మాత్రమే కాకుండా ఈ విశ్వానికి సంబంధించినటువంటి ఫిలసాఫికల్ థాట్ లోపల కూడా ఆయనకు ఒక అండర్స్టాండింగ్ ఉన్నది. తనకు తాను క్లెయిమ్ చేసుకున్నటువంటి విషయం ఏంటిది అని అంటే ఈ వాజ్ అన్ ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ అని అన్న. ఎథియిస్ట్ అండ్ రేషనలిస్ట్ ప్లీజ్. అయితే మనకు ఒక 4-5 సంవత్సరాల క్రితము ఈ దేశం లోపల ఒక 20 నెల రోజుల క్రితము మన ట్రంప్ గారు గెలిచిన తర్వాత పౌరసత్వం ఎట్లా ఉండాలి అనేటటువంటి దాన్ని నిర్ణయించే క్రమం లోపల ఇప్పటి నుంచి బై బర్త్ పౌరసత్వం అనేటటువంటిది ఉండదు అని డిసైడ్ చేసిన తర్వాత ఇండియన్స్ లోపల, ఇండియన్ అప్పర్ కాస్ట్ లోపల ఒక పెద్ద యురేనియం బాంబు పడ్డట్టుగా అయిపోయింది. అయితే మనము ఈ సెంట్రల్ ఇండియా లేకపోతే సౌత్ ఇండియాలో ఉండటం వల్ల పౌరసత్వానికి సంబంధించినటువంటి విషయం లోపల పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోలేవు, లేదా నీ మనసులో ఒక యాంగ్జైటీ కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్ కాలేదు. కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లోపల సిటిజన్షిప్ అనేటటువంటి చర్చ వచ్చినప్పుడు బార్డర్లో ఉండినటువంటి ప్రజల లోపల యురేనియం బాంబు కంటే ఇంకా ఏదన్నా పెద్దది ఉంటే అంత పెద్దది పడి ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి ఒక అన్సర్టనిటీకి గురి చేసినటువంటి కాలం కూడా జరిగింది. నేనేమంటా ఉన్నాను అని అంటే సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనేది 1915 నాటికే, ఇప్పుడు కాదు ఇది, 1915 నాటికే ఈ దేశం లోపల ఒక చర్చ జరిగింది. సిటిజన్షిప్ ఏ ప్రాతిపదికన ఇవ్వాలి, ఎవరు పౌరులు కావాలి రేపు భారతదేశం వస్తే అని అంటే హిందువులకు మాత్రమే పౌరసత్వం ఉండాలి అని అన్నాడు. అంటే హిందువులు అంటే ఎట్లా డిఫైన్ చేయాలి? మనం అనుకుంటున్నట్టుగా, లేదా హిందువులు హిందూ రాజకీయాల్ని, హిందూ కల్చరల్ మూమెంట్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు చెప్తున్నట్టుగా కూడా హిందూ డెఫినేషను హిందుత్వ అనేటటువంటి కోటాన్ కోటు హిందుత్వ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేసినటువంటి ఐడియాలజీ కూడా దాన్ని అట్లా డిఫైన్ చేయలేదు. అంటే ఇప్పుడు ఎవరైతే హిందుత్వ, హిందూయిజం అని చెప్తున్నారో వీళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ గురువు ఎవరైతే హిందుత్వ అనే దాన్ని డిజైన్ చేశాడో ఆయన కూడా హిందుత్వాన్ని వీళ్ళలాగా డిఫైన్ చేయలేదు. మరి ఏంటి హిందుత్వ అని అంటే భారతదేశాన్ని మాతృభూమిగా మాత్రమే, భారతదేశాన్ని దైవంగా భావిస్తూ, పుణ్యభూమిగా భావిస్తూ ఈ దేశంలోనే పుట్టినటువంటి వివిధ మతాలని ఆచరించేటటువంటి వాళ్ళంతా హిందువులే అని సావర్కర్ డిఫైన్ చేశాడు. ఈ దేశంలో పుట్టినటువంటి మతాలను ఆచరించే వాళ్ళందరూ హిందువులే. సో దాట్ యు సీ, నేను ఇక్కడ హిందూ మతం అని వాడను. బ్రాహ్మణ మతంలో ఉండేటటువంటి శైవము, వైష్ణవము, ద్వైతము, అద్వైతము, ఇంకా ఏవేవైతే మతాలకు సంబంధించినటువంటి విభాగాలు ఉన్నాయో వాళ్ళు, ఆ తర్వాత బుద్ధిస్టులు, ఆ తర్వాత సిక్కులు, ఆ తర్వాత ఇంకా ఈ దేశం లోపల పుట్టినటువంటి జైనము, వీళ్ళందరూ హిందువులే అకార్డింగ్ టు సావర్కర్ అండర్స్టాండింగ్. అయితే ఇవాళ హిందూ అనేటటువంటి దాన్ని దైవత్వం అనే ఒక ఎలిమెంట్ ఉంటే తప్ప హిందువు కాదు అనేటటువంటి డిఫైన్ చేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ నేనేమంటా ఉన్నాను అని అంటే ఆ రోజు కేవలము ఈ భారతదేశంలో పుట్టిన మతాల్ని ఆచరించేటటువంటి వాళ్ళు మాత్రమే హిందువులు అని డిఫైన్ చేశారు. అయితే ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక 10 ఏళ్ల తర్వాత ఒకవేళ ఇట్లా చర్చ జరిగితే, భగత్ సింగ్ హిందువా కాదా అనే ఒక చర్చ జరిగితే, అంటే కేవలము మీరు భగత్ సింగ్ ఒక పర్టిక్యులర్ రిలీజియన్ లోపల పుట్టినంత మాత్రాన అతన్ని సిక్ అని మాత్రమే కాకుండా
తనను తాను ఎట్లా చూసుకోవాలి అని క్లెయిమ్ చేసేటటువంటి విషయంలో హీ క్లెయిమ్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ఏ ఎథియిస్ట్ అండ్ ద రేషనలిస్ట్ అని అన్నాడు. అయితే మరి తను ఇచ్చినటువంటి డెఫినేషన్ లోపల ఈ ఎథియిస్ట్ రేషనలిస్ట్ అనేటటువంటి వాడు లేడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు భగత్ సింగ్ ఉండి ఉంటే ఆయనకు సిటిజన్షిప్ అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఈ దేశం లోపల విదేశీ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఇచ్చినటువంటి మనిషికి కూడా ఈ దేశం లోపల పౌరసత్వం నిరాకరించడానికి అవసరమైనటువంటి ప్రిన్సిపల్స్ అనేటటువంటి వాన్ని అడాప్ట్ చేసుకున్నాం. సో అకార్డింగ్ టు ద కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్స్ టు హ్యావ్ ఏ సిటిజన్షిప్ ఈవెన్ భగత్ సింగ్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు హ్యావ్ సిటిజన్షిప్. ఆయనకు పౌరసత్వం ఇవ్వటానికి వీలు లేదు. ఎందుకు అనంటే ఈ మతాలను ఏవి ఆయన ఆచరించట్లేదు. ఒక రకంగా చెప్పాలి అంటే వాళ్ళ అర్థం లోపల ఈ ఎథియిజము రేషనలిజము అనేటటువంటి వెస్ట్రన్ స్కూల్ ఆఫ్ థాట్ ఇండియన్ స్కూల్ ఆఫ్ థాట్ కాదు అనేటటువంటి అభిప్రాయం వాళ్ళ లోపల ఉన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫ్రేమ్ వర్క్ తీసుకుంటే మొట్టమొదటిసారిగా పౌరసత్వం కోల్పోయేటటువంటి వాడు భగత్ సింగ్. భగత్ సింగ్ మాత్రమే కాదు, ఒకవేళ ఈ హాల్ లోపల ఎవరైనా ఉంటే 10 ఏళ్ల తర్వాత మీ పౌరసత్వానికి కూడా ప్రమాదం రాబోతా ఉన్నది. మీరు ఈ కనీసం ఈ దేశంలో పుట్టిన ఏదో ఒక మతాన్నైనా అంగీకరిస్తే తప్ప మీకు పౌరసత్వం ఉండేటటువంటి అవకాశం లేదు. కాకపోతే మీరు మనుషులుగా ఈ దేశంలో బతకటానికి అవకాశం ఉంటుంది.